వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలు మాత్రం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ఆశగా ఎదురు చూసినటువంటి వారి ఆశలకు అనుగుణంగా ఇప్పటి వరకు కూడాను 3 పథకాలను అమలు చేశారు. 4వ పథకం రూపంలో స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని మాత్రం ప్రారంభించారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఆశగా ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రం ఆ రోజు రానే వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మిగతా 2 మిత్రపక్ష పార్టీలు కూడా ఏకాభిప్రాయమే. ఈరోజు వేల రూపాయలు వ్యయమైనా కూడాను ఆర్థిక లేమితో కొట్టుమిడుతున్న ఆంధ్రప్రదేశ్కి మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వారు చేసినటువంటి మాట మాత్రం ఈరోజు నిజం చేసి చూపిస్తున్నారు. ప్రతిపక్షాలు సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారనే ప్రశ్నకి ఒక్కటొక్కటిగా పథకాలు అమలు చేసి సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలతో మాత్రం ఈ బస్సు కిక్కిరిసిపోయి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీరికి ఈ ఉచిత పథకం ప్రయాణం బస్సు ఎలా అందుతుంది, ఈ ప్రక్రియ మాత్రం ఆర్టీసీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది, వీరికి గమ్యం చేరేందుకు అవసరమైనటువంటి జీరో టికెట్ని ఎలా జారీ చేస్తారు, ఈ ప్రక్రియ అంతా మీకు కళ్ళకు కట్టినట్టు ఆర్టీసీ చూపించబోతుంది. ప్రస్తుతం మహిళలతో ప్రయాణిస్తున్నటువంటి ఉచిత ఆర్టీసీ బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణం చేసే క్రమంలోనే చూస్తే కనుక వీరందరూ కూడాను ఈరోజు గమ్యం చేరేందుకు వెళ్తున్నారు. ఆ వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన టికెట్ను కూడా ఎలా తీసుకుంటారు అన్నటువంటి చూస్తాం. ప్రస్తుతం మాత్రం ఏదో ఒక గుర్తింపు కార్డు కావాలి. ఆ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇంకా ఏదైనా కూడాను వారికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ ప్రూఫ్ కావచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే ఆ ప్రూఫ్ కార్డు ఉందో దాని కారణంగా ఈ గైడ్ లైన్స్లో ఒకటి మాత్రం పొందుపరుచుంది. ఈ ఇచ్చిన ప్రయాణికునికి ఇచ్చినటువంటి ఈ ఆధార్ కార్డుగా ఏ విధంగా టికెట్ను వారు తీస్తారని కండక్టర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉంది తప్ప ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కానీ పొరుగు రాష్ట్రాలు ఉన్న వారికి ఎవరికి కూడాను ఈ పథకంలో మాత్రం భాగస్వామి కాదు. కాబట్టే ఈరోజు మాత్రం ఈ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడెంటిటీ కార్డు మాత్రం ఎసెన్షియల్ చేశారు. అందులో భాగంగానే ఆ ఆధార్ కార్డుతో ఎటువంటి జీరో టికెట్ రైజ్ అవుతుందని కూడా మనం చూద్దాం. చూస్తే కనుక జీరో టికెట్ కూడా రైజ్ అయింది. అసలు ఈ ప్రక్రియకి ఎటువంటి తరఫీదు ఇచ్చారు మీకు? ఎవరైనా కావచ్చు, చిన్న ఆడపిల్లైతే చాలు, ఏపీ మహిళ అయితే చాలు, వాళ్ళ గుర్తింపు కార్డు పట్టుకోవాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఏపీ రాష్ట్రానికి చెందినట్టు అయి ఉండాలి. అటువంటి కార్డు పట్టుకొని బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ బస్సు అయినా, అంటే ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఈ 3 బస్సులు సిటీలో, సిటీ లేదా సిటీ బస్సు, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా ఈ 5 రకాల బస్సుల పైన ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు పట్టుకొని ప్రతి స్త్రీ ఉచితంగా బస్సులో కార్డు కాకుండా ఇంకే గుర్తింపు కార్డులైనా కూడా చెల్లుబాటైనా ప్రభుత్వం ఇచ్చిన ఏ గుర్తింపు కార్డు అయినా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఆధార్ కార్డు అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఇది దీనిపైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. జీరో టికెట్ అని అంటున్నారు, ఇది ప్రైస్ కూడా వేసింది. కారణం అంటే ఈ టికెట్ వల్ల సదరు మహిళ ఎంత లబ్ధి పొందుతుందో తనకు తెలియని ఉద్దేశంతో ఈ టికెట్ పైన కూడా అమౌంట్ చూపించడం జరిగింది. అది ఎందుకంటే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఆ సదరు స్త్రీకి ఎంతైతే మొత్తం మిగిలిందో ఆ మొత్తం తనకు తెలియని ఉద్దేశంతోనే దీనిపైన అమౌంట్ ముద్రించడం జరిగింది. పొరపాటుగా వాళ్ళు ఆ టికెట్ చూసి డబ్బులు తిరిగి ఇవ్వబడుతున్న అనుమానాలు తావలేదా? లేదండి, ఎందుకంటే దీనిపైన ఉచిత రాయితీ ఉంటుంది. జీరో టికెట్ అని కూడా దీనిపైన చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటుంది. మాకు ఫ్రీ అని చెప్పేసి టికెట్ తీసుకోకుండా ఉండకూడదు, కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి. ఆధారంగా టికెట్ను కూడా రైజ్ చేశారు. కాకపోతే అందులో ఈమె జర్నీ చేసిన గమ్యానికి మాత్రం 25 రూపాయలు ఛార్జ్ చేశారు. జనరేట్ అయింది తప్ప కానీ మహిళా ప్రయాణికులు మాత్రం ₹1 కూడా తీసుకునే పరిస్థితి. చేతిలో డబ్బులు లేకపోయినా ఆర్టీసీ బస్సులో అత్తారింటికైనా కన్నరింటికి వెళ్ళిపోవచ్చు. సంతోషంగా ఉందా? మరి సంతోషం కదా. చూస్తే కనుక టికెట్ లేని ప్రయాణం అంటే డబ్బులు లేకుండా టికెట్ తో ప్రయాణం. నాకు నేను మాట ఇచ్చిన మహిళలకి, నా అప్ప చెల్లెలకి అన్నదాత అనేసి నేను రైతులకు కూడా ఇచ్చినాను. అన్నీ కూడా ఒకటికి నేను నెరవేర్చుకుంటున్నాను. ఈ రోజు ఎన్ని కష్టాలనున్నే ఇక్కడ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి ఉచితం లేదు, డబ్బులు కట్టాలి మంత్రి స్పష్టం చేశారు. మరి ఆ అవకాశాన్ని కూడా కల్పించిన మహిళలకు ఆ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను కూడా చూపించగలిగి మహిళలందరూ కోరుకుంటే అది కూడా పరిగణలో తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జరగవచ్చు. ఈ ప్రభుత్వంలో జరగదంటూ ఏమీ ఉండదు. ప్రజలు ఏం కోరుకుంటే అదే చేస్తారు ఆయన. ఒకవేళ అది కూడా రేపు పొద్దుట జరగవచ్చు, ఇప్పుడు చెప్పొచ్చు కొన్ని కారణాల వల్ల.
కానీ అది కూడా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. చూస్తే కనుక గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలనకు స్వస్తి చెప్పినటువంటి ప్రజలు ఈరోజు 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక లేమున్నప్పటికీ కూడాను ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆయన పడుతున్నటువంటి ఈ వేవిప్రాసాల్లో ఇంకొక 2 అనితర సాధ్యం కానట్టు హామీలు ఉన్నాయని ప్రతిపక్ష హోదా కోల్పోయి దుమ్మెత్తిపోస్తున్నారు. అది కూడా సాధ్యం చేసి చూపిస్తారా చంద్రబాబు నాయుడు? చూపిస్తారు, తప్పకుండా చూపిస్తారు. అది ఏదో అంటే అభివృద్ధి చూసి ఓర్వలేక ఆడే మాటలు, కానీ అది కరెక్ట్ కాదు. ఈ 4 పథకాల కంటే ఉన్న 2 కూడా కష్టతరమేమీ కాదు. ఆయన కష్టతరం అనేది ఏమీ లేదు. అంటే మహిళలకి డబ్బులు ఇస్తారన్న విషయం. ఉచిత బస్సు ఏదైతే పథకం ఉందో స్త్రీ శక్తి కింద అమలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఈ 3 బస్సుల్లో గమ్యం చేరేందుకు కేవలం ఏదో ఒక గుర్తింపు కార్డుతో కనుక బస్సు ఎక్కితే వాళ్ళు అనుకున్న గమ్యం చేరొచ్చు. అదేవిధంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్ అందుబాటులోకి వచ్చింది కదా, సంతోషంగా ఉంది సార్. అంటే సంతోషం ఎప్పుడెప్పుడు సంవత్సరం అవుతుంది లేదా అనుకున్నారా? అయిందా? చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో అందుబాటులో రావడంతో మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనితర సాధ్యం కాని హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం మోసం కొలువు తీరిందని ప్రతిపక్ష హోదా కోల్పోయినట్లు వైసీపీ ఆరోపించినప్పుడు ఆరోపణలన్నీ కూడాను కొన్ని సాంకేతికమైనటువంటి అనుమానాలు మొత్తం నివృత్తి చేసి పూర్తి స్థాయిలో మహిళలకు మాత్రం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మాత్రం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.